ఓం శ్రీమాత్రే నమః. నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు కార్తీక మాసము 25వ రోజు. ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణము 25వ అధ్యాయము. ఈ అధ్యాయంలో దుర్వాసుడు అంబరీషుని శపించుట గురించి తెలుసుకుందాము. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటులా అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవు ఇప్పించము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుటయు కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేలా నిందించును? నిందింపడు. నా తొలి పుణ్యఫలము నశింపదు, కాన జలపాన మనరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానము నొనరించెను. అంబరీషుడు జలపానమొనరించిన మరుక్షణమునే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నము పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిననివాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు, కాన నీవు నమ్మకద్రోహి అగుదువే గాని హరిభక్తుడెట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట ఎనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరి నిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడువని అతి గర్వము కలవాడివై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమొనరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకుళిత హస్తాలతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు, కాన నన్ను కాపాడుండని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టిదవుగాక అని వెనుక ముందు ఆలోచింపక శపించెను. ఇంకను కోపము తగ్గనందువలన మరలా శపించుటకు ఉద్యుక్తుడవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపమును అనుభవింతునని ప్రాధేయపడెను. కానీ దుర్వాసుడు ఇంకను కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను. అంత దుర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడా అని పరుగిడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను.
దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమునకెరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి. ఇంతటితో కార్తీక మాసము 25వ రోజు కార్తీక పురాణ పారాయణము 25వ అధ్యాయము సమాప్తము అయినది. చూశారు కదా, దుర్వాస మహర్షి యొక్క కోపము అతనిని ఎటువంటి పరిస్థితులకు తీసుకువెళ్ళిందో. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు అని ఊరికే చెప్పలేదు మహానుభావులు. మనకు వేరొక శత్రువు అవసరం లేదు. మనలో ఉన్న కోపమే మనకు శత్రువు. అటువంటి కోపముతో మనము ఏ పని చేసినానో మనకు కష్టాలు నష్టాలే కలుగుతాయి. కనుక ప్రతి ఒక్కరూ కోపాన్ని విడనాడండి, శాంతాన్ని అలవరుచుకోండి. అప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు. కోపంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడవలసిన స్థానంలో 4-5 మాటలు మాట్లాడుతాము. అవి మంచివా చెడ్డవా అన్న ఆలోచన అసలు ఉండదు. అందువలన మనకి అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే కోపాన్ని వదిలి శాంతంగా ఉండండి.